రాజకీయ చాణక్యుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు, నాయకులకు, సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు శుభదినం. తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 ఇయర్స్ అయింది. ఈ పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఒకటైతే, క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలు మరోవైపు. సూలూరుపేట నియోజకవర్గం ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు మహిళగా, యువతగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబుకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే బాబు గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని, సూలూరుపేట నియోజకవర్గాన్ని ఆయనకి కానుకగా ఇస్తానని, అలాగే అందరికీ అందుబాటులో ఉంటానని, మీ బిడ్డగా, చెల్లిగా మీ అందరికీ పరిష్కారాలు చూపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అందరూ నిశ్శబ్దంగా ఉంటే మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు. మళ్ళా అవసరం అయితేరా. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఉధృతంగా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తా ఉంది. ఇక్కడ నేను చాలా మీటింగులు చూశాను కానీ ఇంత స్పందన మాట్లాడక మునిపే మీరందరూ ఆకాశంలోకి ఎగురుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మీరందరూ నిర్ణయించుకున్నారు, పక్షాల అభ్యర్థులే. అవునా కాదా తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు అందరూ చెప్పాలి. సూలూరుపేట జన సునామీ. ఈ సభ రాష్ట్రానికి శుభ సూచకం. శిశుపాలుడు 100 తప్పులు చేసినప్పుడు శ్రీకృష్ణుడు క్షమించాడు. ఈ సైకో జగన్ 1000 తప్పులు చేశాడు. మీరు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి క్షమించమని.
తెలుగుదేశం జనసేన జెండాలు ఇక్కడ కనపడొస్తున్నాయి. బీజేపీ జెండాలు కూడా ఊస్తూ చెప్పాలి గట్టిగా. మీరందరూ నమ్మి ఓటేశారు. మీ అందరి గొంతు కోశాడు నమ్మించి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ, కులాలు ఎక్కువగా ఉంటారు. నేను అడుగుతున్నా, ఈ రోజు నేను వస్తా ఉంటే ఎక్కడ చూసినా పేద పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని చంద్రన్న మేము మీకు అండగా ఉంటాం, మా భవిష్యత్తు కాపాడమని ఆ పిల్లలు నాకు సంఘీభావాన్ని తెలియజేశారు. దీనికంటే నా జీవితంలో ఏమీ కోరుకోను. అందుకే ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, పేదవాళ్ళ పక్షానే ఉంటా, పేదవాడితోనే ఉంటా. పేదరిక నిర్మూలన జరిగే వరకు రాత్రి మగుళ్ళో పనిచేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు. మీ దగ్గరకు వచ్చాడు 19లో, తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు లేదా, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడా లేదా? మా తమ్ముడు అంటున్నప్పుడు గొంతులు కోసాడు. గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు. అవునా కాదా? ఇక్కడుండేవాళ్ళు నేను అడుగుతున్నా, ఇక్కడుండేవాళ్ళు ఎవరైనా సరే మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చిందా తమ్ముళ్ళు? లాస్ట్ లో ఉండేవాళ్ళు ఏమమ్మా మీ జీవితంలో మార్పు వచ్చిందా? ఏం తమ్ముడు మీరు? ఏమమ్మా మీరు? ఎవరికి న్యాయం జరగల. అందుకే మీ అందరిలో ఒక బాధ, ఒక ఆవేదన, ఒక అక్రందన, ఒక ఆవేశం కనపడొస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా రైతుల వెల చూస్తున్నా, ఉద్యోగం లేని మా తమ్ముళ్ళ బాధలు చూస్తున్నా. యువత అయితే ఎంత కోపంగా ఉన్నారంటే ఫ్యాన్ని చిత్తుగా ముక్కలు చేసి డస్ట్బిన్ లో మారేయడానికి మా యువత సిద్ధం. బాధుడే బాధుడు. మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా కరెంట్ ఛార్జ్ అన్ని పెరిగిపోయినాయి. మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది ఎంత అని అడుగుతున్నా మిమ్మల్ని. 100 రూపాయలు. అవునా కాదా? అవును అంటే చేయి పైకెత్తను అందరూ. అంటే ప్రజల్ని అమాయకులు అనుకున్నాడు, ప్రజలందరినీ గొర్రెలు అనుకున్నాడు, లేకపోతే కోళ్ళు అనుకున్నాడు. బాగా తిండి పెట్టుకోసి తినడానికి. దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తి, అబద్ధాలు చెప్పడంలో దిట్ట, ఒక అహంకారి, విధ్వంసం చేసే వ్యక్తి, మొత్తం రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ఆలోచన తప్ప ఈ పేదవాళ్ళకు సహాయం చేయాలన్న ఆలోచన ఏ కోసాన లేదు. అదే నా బాధ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ తిరుపతిలో, ఈ పార్లమెంట్ లో సూళూరుపేట ఎమ్మెల్యేగా ఇక్కడ సూళూరుపేటలో నెలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయశ్రీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదే మాదిరిగా ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇద్దరిని గెలిపించమని మిమ్మల్ని అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను. కేంద్రంలో
ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కేంద్రం కూడా సహకరిస్తే తప్ప ఈ దుర్మార్గుడు చేసినటువంటి పనులన్నీ మనం పూడ్చుకోలేం. అందుకే నేను ఒకే విషయం అడుగుతున్నా, ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. తమ్ముళ్ళు, నేను అభ్యర్థుల ఎంపీ కూడా మీ అందరికి చెప్తాను. మిమ్మల్ని అడిగానా లేదా? IBRS అడిగాను, సర్వేలు చేశాను. ఉండే అభ్యర్థులందరినీ వడగట్టి ఫైనల్ గా చూసిన తర్వాత పార్టీకి సేవ చేసిన వారు, మీ అందరి ఆమోదయోగ్యంగా ఉండేవారే ఈరోజు విజయశ్రీ గారిని నేను ఎంపిక చేశాను. మిమ్మల్ని అడిగి చేశాను కాబట్టి గెలిపించే బాధ్యత మీది. ఒక్క విషయం ఆలోచించండి, ఒక ఇంట్లో కుటుంబ పెద్ద తాగుబోతైతే, తిరుగుబోతైతే ఆ కుటుంబం బాగుపడుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరి ఒక సీఎం, అదే ఒక సీఎం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విధ్వంసకారుడైతే, అవినీతి పరుడైతే మీకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, అన్ని కులాలు దెబ్బతిన్నాయి, అన్ని మతస్థులు దెబ్బతిన్నారు. ఆడ మగ తేడా లేదు, పేద ధనికనే తేడా లేదు, అందరినీ దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. తిరుపతి నియోజకవర్గం, తిరుపతి పార్లమెంటు జిల్లా కూడా ఒక విషయం మీరు చూడండి. నేను ఒకటే కలగన్నాను, ఇక్కడుండే పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా వేరే ప్రాంతం నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయాలనేది నా సంకల్పం. ఎందుకని మీకు ఆలోచన రావచ్చు. తిరుపతి నియోజకవర్గాన్ని మీరు చూస్తే, ఈ పార్లమెంట్ ని ఈరోజు తిరుపతి ఒక పక్క, నెల్లూరు ఇంకో పక్క, చెన్నై ఇంకో పక్క, అంటే 3 సిటీలు ఉన్నాయి, అంటే 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అదే మరి నెల్లూరులో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టుకుంటే 3 నగరాల్లో 3 ఎయిర్పోర్ట్లు వస్తాయి. అదే సమయంలో 2 పోర్ట్లు ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ శ్రీ సిటీ ఉంది. తిరుపతిలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ముందుకు పోతామనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ హబ్గా నేను తయారు చేయడానికి ముందుకు పోయాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పేద పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే పరిస్థితి మన పిల్లలకుంది. ఇప్పటికే అది నిరూపించాం. అందుకే ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తెచ్చాను. TCL, హీరో మోటార్స్, జోహో, సెల్కాన్, కార్బన్, డిక్సన్, ఇలాంటి అన్ని కంపెనీలు తీసుకొచ్చాను. ఒకటే నా ఆలోచన, ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే కష్టపడిన తల్లిదండ్రులకి ఆ పిల్లల ద్వారా లాభం పొందుతుంది. మీ పిల్లలు బాగా సెటిల్ అయితే మీకు ఏ ఇబ్బందులు రావని చేశారు. అదే మరిగా శ్రీ సిటీ, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే మీరందరూ బాగుపడతారని నేను ముందుకు పోతే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి. తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్, దాన్ని తరివేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే మాట చెప్తున్నా, నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి. తమ్ముళ్ళు, జాబు రావాలంటే మన ఉద్యోగాలు రావాలని నేను ఉండాలా? అవునా? నేను చేశానా లేదా? నిరూపించానా లేదా? మన బ్రాండ్ చూస్తే కియా మోటార్స్ వస్తుంది, హీరో మోటార్స్ వస్తుంది, TCL వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూస్తే బూమ్ బూమ్ వస్తుంది.
అమర్ రాజా పారిపోతుంది, జాకీ పరిశ్రమ పారిపోతుంది. ఏం తమ్ముళ్ళు, నిరుద్యోగంలో నెంబర్ 1 వచ్చేసాం. మీరు తెలివి లేనోళ్ళ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మీకు తెలివి లేదని ఒప్పుకుంటారా మీరు? అందుకే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి మా ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావు. ప్రతి ఒక్కరూ ఒక పూ తీసి జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టి శాశ్వతంగా రాజకీయానికి విరామం ఇవ్వాలి. తిరుపతి మన పిల్లలు ఎక్కడికి పోకర్లా, ఐఐటి తీసుకొచ్చా, ఐజర్ తీసుకొచ్చా, ఇంకో పక్క పెద్ద ఎత్తున ఐఐటి తీసుకొచ్చా. ఇవన్నీ వస్తే సూళ్లూరుపేట నుంచి కూడా చెన్నైకి పోకుండా నేరుగా తిరుపతికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో అందరికీ వస్తువులు రావాలని చేశాను. ఇలాంటి ఒకటి రెండు కాదు, అనేక పనులు నేను చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడికి ఎమ్మెల్యే సీటు, దోపిడీ చేసేవాడికి ఎంపీ సీటు, లూటీ చేసేవాడికి గుర్తింపించే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఉద్యోగాల కోసం నేను ఆలోచించా, ఇష్టానుసారంగా చేశాడు. నిన్న ఒక మాట అన్నాడు, యువత మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? జాబ్ క్యాలెండర్ చెప్పాడా లేదా? మీకు చెప్పాడా? ఇచ్చాడా? మెగా డిఎస్సి చెప్పాడా? ఇచ్చాడా? ఇప్పటికి నిన్న అన్నాడు, నన్ను మీరేం చేశారని అడిగాడు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి, నీకు తెలియదు. నువ్వు బచ్చాగా ఉన్నప్పుడు గోళీలు ఆడుకుంటా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా. మీ నాన్న కంటే ముందే నేను ముఖ్యమంత్రి అయ్యా. ఒకసారి చరిత్ర తిరగరాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి అయిందంటే అది తెలుగుదేశం హయాంలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 8 సార్లు డిఎస్సీ పెట్టాను. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 3 సార్లు పెట్టాడు. తెలుగుదేశం హయాంలో 11 సార్లు డిఎస్సీలు పెట్టాం. నేను అడుగుతున్నా, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు దిక్కుమాలోడివి, ఎన్నిసార్లు డిఎస్సీలు పెట్టాడు తమ్ముళ్ళు? మళ్ళా ఊరూరు తిరిగి మా తమ్ముడు చెబుతున్నాడు, గుండు 0. ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయా? 5 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి నేను ఇది చేశానని చెప్పాలా లేదా? చేశాడు. ఏం చేశాడంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి 5,000 జీతం. నేను చెప్తున్నా, వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా, మీరు ఎంఏ పాస్ అయ్యారు, బీటెక్ పాస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడద్దండి. మీరు నిర్మోహాటంగా ఉండండి. మీ అందరికి హామీ ఇస్తున్నా, మీ వ్యవస్థను నేను తీసేయనని మరొకసారి అందరికి హామీ ఇస్తున్నా. కొంతమంది అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు, నువ్వు ఉద్యోగం రాజీనామా చేయి, పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయి, మళ్ళా మేము వస్తానే ఇస్తామని. వీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇచ్చేది లేదు. అందుకే నేను వాలంటీర్లు కోరుతున్నా, మీరు తటస్థంగా ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఉద్యోగం అంతా కూడా ఉంటాయి. అదే సమయంలో బాగా చదువుకున్న వాళ్ళు 5,000 కాకుండా 50,000 లక్ష రూపాయలు సంపాదించే మార్గం మీ గ్రామంలో ఉండి సంపాదించుకునే మార్గం నేను చూపిస్తానని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇదే కాదు, మళ్ళీ యువతకు హామీ ఇస్తున్నా, మెగా డిఎస్సి పెడతా. మొదటి సంతకం
మా పిల్లల మీదనే పెడతా. ఒక నెలలోనే డిఎస్సి టైం టేబుల్ ఇచ్చేసి 3 నెలల్లో కాకపోతే ఎంత టైం అవసరమో అంత టైంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను చేస్తాను. డిఎస్సి పెడతామని నేను మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి ఇవన్నీ చూస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి చూడండి. ఏ పని చేసినా ఒక స్కీమ్ అంటే అందులో పెద్ద స్కామ్ ఉంటుంది. అవునా కాదా? మీరు చూడండి, మద్యం అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏం తమిళలో మద్యపాన నిషేధం చేశాడా? ఇక్కడ కూడా మందు బాబులు ఉంటారు, క్వార్టర్ బాటిల్ తెచ్చుకుంటారు. ఇక్కడ కూడా నాకు చూపించడానికి నేను అడుగుతున్నా, 60 రూపాయల మద్యం ఎంత రేటు? ఇప్పుడు ఎంత రేటు? 200. అవునా కాదా? మా తమ్ముడు రెడీగా తెచ్చుకున్నాడు. అంటే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రోజంతా కష్టపడతారు, సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి. జలగమారిగా మీ రక్తాన్ని తాగడానికి కంకణం కట్టుకున్నాడు. ఆ పనే ఈరోజు చేస్తున్నాడు. అది కూడా నాసి రకం జే బ్రాండ్లు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్, సూడూరుపేట వాళ్ళందరూ తెలివైన వాళ్ళు. తమిళనాడులో చౌకగా వస్తుంది దీనికంటే మంచి బ్రాండ్. పెట్రోల్ కూడా చౌక. నేరుగా మీ మోటార్ బైక్ లో పోయి మోటార్ బైక్ ఫుల్ ట్యాంక్ వేసుకుని మీ ట్యాంక్ కూడా ఫిలప్ చేసుకొని మళ్ళా ఇక్కడికి వస్తున్నారు మీరు. అవునా కాదా? అంటే ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉంటే ఈ పని చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే బ్రాండ్లు తమిళనాడులో ఉన్నాయా? తమిళనాడులో ఉండే బ్రాండ్లు ప్రపంచం అంతా ఉన్నాయా? ఇవి ఇక్కడ ఉన్నాయా? ఏంటి చిదంబరం రహస్యం? తమిళనాడుకు పోతే, షాపుకు పోతే ఆన్లైన్ పేమెంట్ ఇవ్వచ్చు. అవునా కాదా? గూగుల్ పే పనిచేస్తుంది, పేటిఎం పనిచేస్తుంది. ఇక్కడ పనిచేస్తుందా? అంటే చిల్లర కావాలి, చిల్లర కొట్టు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీ డబ్బుల్ని దోచేస్తున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, మీ కోపం రాలేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక పక్క మీ ఆరోగ్యం పోయింది, ఇంకో పక్క మీ జోబులు గుల్లైపోయినాయి, ఆడబిడ్డల మంగళసూత్రాలు తెగిపోయే పరిస్థితి వచ్చింది. అయినా మీ మీద కనికరం లేదు ఈ ముఖ్యమంత్రికి. అందుకే సాగనంపమంటున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ నాణ్యమైన మద్యం అన్ని రాష్ట్రాల్లో ఉండే పాలసీ తీసుకొస్తా, మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, రేట్లు కూడా నియంత్రణ చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. రెండోది, ఉచిత ఇసుక అన్నాడు. దొరుకుతాది తమ్ముళ్ళు ఇసుక? దొరుకుతా ఉందా? దొరుకుతా ఉందని అడుగుతున్నా. ఇసుకే బంగారం అయిపోయింది. కేజీలు చొప్పున తూకం వేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎవరు కారణం దీనికి? ఒకప్పుడు 1000 రూపాయలకు వచ్చే ట్రాక్టర్ ఈరోజు ఎంత అని అడుగుతున్నా మిమ్మల్ని. 5000. అవునా కాదా? బాధ లేదా మీకు? బాధ లేదా? పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది జీవనోపాధి లేకుండా, పని లేకుండా అవస్థపడే పరిస్థితి వచ్చారు. ఉచిత ఇసుక అనేది ఒక స్కామ్. కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టాడు ఈ ముఖ్యమంత్రిని. మళ్ళీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానే ఉచిత ఇసుక తీసుకొస్తాం, దీన్ని కట్టడి చేస్తాం. ఇంకో పక్కన
తమ్ముళ్ళు ఎంత దుర్మార్గుడు అంటే సిమెంట్ రోడ్లు పెంచారు. ఆయనకు భారతీయ సిమెంట్ ఉంది, దాని రేట్లు పెంచేశాడు. స్టీల్ రేట్లు పెరిగిపోయినాయి. నష్టపోయేది మనము, దోపిడీ చేసేది ముఖ్యమంత్రి. ఇంకో పక్క ఒక్కసారి మీరు చూడండి, పేదలకు సెంటు భూమి అన్నాడు. నేను 2 సెంట్ల భూమి ఇచ్చాను ప్రతి ఒక్క పేదవాళ్ళకి. ఇప్పుడుండే కాలనీలు ఏవి రద్దు చేయను. ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాను, నేనేదో కాలనీలన్నీ రద్దు చేస్తానని. ఏ కాలనీ కూడా రద్దు చేయను. అక్కడే వాళ్ళకి ఇండ్లు కట్టిస్తా. మిగిలిన మీ అందరికి హామీ ఇస్తున్నా, లేని వాళ్ళందరికీ 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత నాది. కానీ ఈ దుర్మార్గుడు చేసిన పని మీరు చూస్తే 6,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు ప్రభుత్వం దోపిడీ చేశారు. అంటే తక్కువ ధర కొనడం, ఎక్కువ ధర గవర్నమెంట్కి అమ్మడం, అది ఒక స్కామ్ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, దోపిడీ చేశారు. కడాన మట్టి కూడా గ్రావెల్ కూడా దోచేస్తున్నారు. కొండలు కరిగిపోతున్నాయి. గూడూరులో సిలికా ఎక్కడా మిగిలే పరిస్థితులు లేదు. ఏంటి అరాచకం? ఇంకో పక్క ఇవన్నీ వదిలిపెట్టి తిరుపతి దగ్గర టీడీఆర్ బాండ్స్ అని ఉంటాయి. టీడీఆర్ బాండ్స్ అని దగ్గర 25,000 కోట్ల రూపాయలకి పెద్ద ఎత్తున స్కామ్ చేశారు. ఉన్నది లేనట్టు చూపించి, వాళ్ళు ఏదో భూమి ఇచ్చినట్టు, లేకపోతే వాళ్ళ అవకాశాలు పోయినట్టు చూపించి వాళ్ళకు బాండ్స్ అమ్మేశారు. అందులో పెద్ద స్కామ్ జరిగింది. విశాఖపట్నం, తణుకు, విజయవాడ, గుంటూరు, తిరుపతి, ఇది ఒక పెద్ద ఇది జరిగింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తారే మక్కలు ఎరగొట్టి ఇవన్నీ క్యాన్సిల్ చేసి ప్రజాధనాన్ని కాపాడుతాం. తమిళలో అప్పుల అప్పారావు, ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, అప్పు తెస్తే ఎవరు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతే ఉంటాడా? ఇక్కడ లండన్కి పోతాడో ఎక్కడికి పోతాడో నాకైతే తెలియదు. ఇంకా ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. మా తమ్ముళ్ళు ఏదో చెప్తున్నారు, నేనేం చెప్పడం లేదు. ఇప్పుడే నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. మన ఆదాయం కంటే వడ్డీ ఎక్కువ కట్టాలి. ఏం తమ్ముడు ఇది మంచిదా? ఈ రోజు నువ్వు ఎక్కువ అప్పు చేస్తే అప్పులోళ్ళు మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు? మీ ఆస్తులు జప్తు చేస్తారు. అవునా కాదా? బ్యాంకులు కట్టకపోతే ఆ పనే చేస్తారు కదా. అంటే ఇప్పుడు అన్ని అయిపోయినాయి. ఎంఆర్ఓ ఆఫీసుని తాకట్టు పెట్టాడు, కలెక్టర్ ఆఫీసుని పెట్టాడు, హాస్పిటల్ బిల్డింగ్ పెట్టాడు. ఇంకా మిగిలింది ఒకటి, మీ సొంత కొంప, మన భూమి తప్ప అన్ని అయిపోయినాయి. సిద్ధంగా ఉన్నారా మన ఇల్లు తాకట్టు పెట్టించుకోవడానికి? ఇలాంటి వ్యక్తి కావాలన్నా మీకు? ఇల్లు ఇవ్వడగాని, భూమి ఇవ్వడగాని మన ఆస్తులు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి, కొళాయి తిప్పితే అంతేనా? నీళ్లు లేకపోతే వస్తాయా? రావా? నీళ్లు లేకపోతే లాస్ట్ లో కొద్దిగా మురికి నీళ్ళు వస్తాయి, బిందెలు కూడా మురికి చేసి ఆడికి. అవునా కాదా? అప్పులు చేసి కడాలి అప్పులు పెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చాడు. చెప్తున్నా, సంపద సమిక్షేమం చేయగలుగుతాం. నా సిద్ధాంతం అభివృద్ధి చేస్తాను. వచ్చిన డబ్బు కోసం సంక్షేమానికి ఖర్చు పెడతా. మోహన్ రెడ్డి చేసేది 10
100 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేను చూస్తా. నా ఆలోచన ఒకటి, డబ్బులు ఇవ్వడమే కాదు, పేదవాళ్ళని ఆదుకోవడానికి నేను అన్ని విధాలు ఆలోచిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ ఖనిజ సంపద దోచుకున్నాడు, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశాడు, అప్పులు మాత్రం మిగిలే పరిస్థితి వచ్చింది. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. పెత్తందారు అంటాడు, పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను. ఇక్కడ తమ్ముళ్ళు ఎవరైనా సరే, కుటుంబ పెద్ద గాని, ఒక సంస్థ యజమాని గాని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గాని పనులు చేసి సంపద సృష్టిస్తే ముందుకు తీసుకుపోతాం. అసమర్థుడు వచ్చి లూటీ చేస్తే ఎన్నికకి వెళ్ళిపోతాం, కంపెనీ కూడా కూలిపోతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రిలయన్స్ ఉంది, రిలయన్స్ కి 2 బిడ్డలు, ముఖేష్ అంబానీ, అదే మరి ఇంకొకరెవరు, అనిల్ అంబానీ. మా పిల్లలకు బాగా తెలుసు. ఇద్దరు విడిపోయినప్పుడు తండ్రి ఆస్తుల్లో సమానంగా ఆస్తి పంపకాలు జరిగాయి. కానీ ఈరోజు అనిల్ అంబానీ దివాలా తీశాడు, ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే కుబేరుడిగా తయారయ్యాడు. మీకు అర్థమైందా? ఇది నేను హైదరాబాద్ లో సంపద సృష్టించాను. ఎవరేసారా ఔటర్ రింగ్ రోడ్డు, ఎవరు కట్టారా హైటెక్ సిటీ, ఎవరేసారా ఎయిర్పోర్ట్, ఎవరు కట్టారా జినాం వ్యాలీ, అన్ని నేను చేసినట్టే కదా. విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, బాధపడ్డా, ఏమీ చేయలేకపోయా. విభజన జరిగిన తర్వాత ఒకటే ఆలోచించా, పట్టుదలగా వచ్చా, అక్కడ చేశాను. అది తెలంగాణకి వెళ్ళింది, పర్వాలేదు, ఈ రాష్ట్రంలో వనరులు ఉన్నాయి. 2029కి నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని రాత్రి మగళ్ళలో కష్టపడ్డా. పేదరిక నిర్మూలన చేశా. ఒక్క విషయం మీరు చూడండి, ఇక్కడ నేను చేసిన పనుల్లో మీరందరూ ఒక్కసారి చూస్తే ఈరోజు తెలంగాణ కంటే మన తలసరి ఆదాయం బాగా తగ్గిపోయింది. తమ్ముడు ఉండు, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. విడిపోయినప్పుడు అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్లకు మనకు తలసరి ఆదాయం వ్యత్యాసం 35%. నేను ముఖ్యమంత్రి అవుతానే మీ ఆదాయం పెంచాలని కష్టపడి పరిశ్రమలు తెచ్చాను, ఎన్నో చేశాను. దానివల్ల 5 సంవత్సరాల్లో 27% వ్యత్యాసం వచ్చింది మనకు వాళ్ళకి. ఈ ఈరోజు వ్యత్యాసం 45%. రేపు కానీ ఇదే మార్గం అయితే వాళ్లకు మనకు 2 ఇంతల వ్యత్యాసం వస్తుంది. అంటే సౌత్ కొరియా నార్త్ కొరియా మారుగా సౌత్ కొరియా దూసుకెళ్తుంది, నార్త్ కొరియా అధ్వాన స్టేజ్కి వెళ్ళిపోతుంది. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మీకేదో ఉద్ధరించారని. మీ ఆదాయం పెంచకుండా ఏం చేస్తే లాభం ఏంటని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచాడని చెప్పాను, అదే జరిగింది రాష్ట్రంలో. నేను ఒకటి హామీ ఇస్తున్నా, అన్ని వర్గాలను పైకి తీసుకొస్తా. ప్రత్యేకంగా పేదవాళ్ళ కోసం అనేక కార్యక్రమాలు పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాది అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఒకసారి చూడండి, బీసీలు కూడా పూర్తిగా నష్టపోయారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు కంచుకోట మత్స్యకారులు ఉన్నారు.
217 జీవో తీసుకొచ్చాడు. మీ యొక్క పొట్టగొట్టే పరిస్థితికి వచ్చాడు. మీకు డీజిల్ కానీ ఇలాంటి సబ్సిడీలు ఇస్తే అన్ని తీసేశాడు. నేను ఈరోజు చెప్తున్నా, మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఆదరణ ద్వారా పనిముట్లు ఇస్తాం, మత్స్యకారులను ఆదుకుంటాం, అందరికీ న్యాయం చేసి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ సోదరిమణులు ఉన్నారు. రంజాన్ తోఫా ఇచ్చా వస్తా ఉందమ్మా. విదేశ విద్య ఇచ్చా వస్తా ఉందా? ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేసిన వస్తా ఉందా? ఏమీ రావడం లేదు. మళ్ళీ ఇవన్నీ పెడతా. మా తమ్ముడు అడిగాడు, అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి కడుపు నిండా తిండి పెడితే సహించలేని అహంకారి, సహించలేని పెత్తందారి ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, నేను వస్తానే అన్నా క్యాంటీన్లు పెడతాం, పేదవాళ్ళకు కడుపు నిండా తిండి పెడతాం. ఇది జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఒక్క విషయం చెప్తున్నా, ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు. అవునా కాదా? ఇక్కడ ఉన్నారా లేదా? ఉంటే చేలిపై కథని చెప్పండి ఉన్నారని. నేను అడుగుతున్నా, మీరందరూ ఓట్లేస్త్రీ. పోయినసారి పెద్ద మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపి ఎవరికైనా మీకు లాభం జరిగిందా అని అడుగుతున్నా. ఏ కార్యక్రమం ఇచ్చినా అందరితో సమానంగా మీకు ఇచ్చారు తప్ప మీకు ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమం ఇచ్చారా? ₹1 ఇచ్చారా? నేను 27 దళితుల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాలు తీసుకొచ్చాను. 27 పాలసీల్ని, సంక్షేమ పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఎస్సీ పిల్లలు ఎక్కడ చదువుకోవాలంటే అక్కడ చదివించడానికి నేను ఆ రోజు అన్ని కాలేజీలు పంపించా. ఒక్క స్కూల్లో ఒక సీట్ ఇచ్చారా? ఇప్పుడు మీకు ఇచ్చారా అని అడుగుతున్నా. మీ పిల్లలు ఎక్కడన్నా చదువుతున్నారని అడుగుతున్నా. ఇతని అహంకారం ఎంతుందంటే, అంబేద్కర్ విదేశ విద్యా విధానాన్ని నేను ప్రవేశపెట్టాను. ఎస్సీ పిల్లలు చదువుకోవాలంటే ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా పోయి 15 లక్షలు 20 లక్షలు చదివించా. ఈరోజు అడుగుతున్నా, ఒక్కరికి ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని, అంటే అంబేద్కర్ కంటే గొప్పోడైనా. ఇది దళితులకు చేసే ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈయన అహంభావం చూస్తే దళితులకి సర్వం వ్యతిరేకం చేసి ఎవరైనా మాట్లాడితే నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడకూడదు. అదే అతని సిద్ధాంతం. అదే ఈ పెత్తందారుల వ్యవస్థ. మీరు చూశారు, ఎవరైనా మాట్లాడితే గొంతుల మీద నొక్కేసే పరిస్థితికి వచ్చాడు, లేకపోతే చంపేసే పరిస్థితికి వచ్చాడు. 5 ఏళ్లలో 6,000 మంది దళితుల పైన దాడులు జరిగాయి. ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది, ప్రత్యేక చట్టం ఉంది, సబ్ ప్లాన్ ఉంది. మా తమ్ముడు చెప్తున్నాడు, ఎవడైనా మాట్లాడితే గొడ్డలు వేటే. అంటే 188 మంది దళితుల్ని ఊచకోసకోసారు, చంపేయడం, లేకపోతే వాళ్లే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం. నేను అడుగుతున్న డోర్ డెలివరీ. మా తమ్ముడు అంటున్నాడు, కాకినాడలో ఒక ఎమ్మెల్సీ కారు డ్రైవర్ ఒక దళితుడిని చంపేసి నేరుగా డోర్ డెలివరీ ఇచ్చి మీరు అంత్యక్రియలు చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాడంటే ఏమంటారు? మీరైతే ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు మీ ఈవిడ కూడా ఎక్కడన్నా బయట పోతే మిమ్మల్ని చంపేసి ఈ ఎమ్మెల్యే దగ్గర నుండి గుమస్తానో డోర్ డెలివరీ ఇస్తే ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. అంటే దళితులంటే లెక్క లేదు. దళితులందరికీ చెప్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ మీకు న్యాయం చేస్తాం, మీ పిల్లల్ని బాగా చదివిస్తాం, సబ్ ప్లాన్ తీసుకొస్తా, ప్రత్యేక కార్యక్రమాలు పెడతా.
ఎక్కువ మంది పేదవాళ్ళు దళితుల్లో ఉన్నారు. ఆ దళితుల్లో పేదరికం పోగొడితే దానివల్ల చాలా ఫలితాలు వస్తాయి. నిన్న అంటున్నాడు ముఖ్యమంత్రి, ఏమంటున్నాడంటే ఆయన ఏదో ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే నేను విమర్శించానంట. ఒకటే చెప్తున్నా, టిప్పర్ డ్రైవర్కి ఇస్తే నేను విమర్శించలా. దళితుల పైన కపట ప్రేమొద్దు. నీ పెత్తందారు, నీ భూస్వామి ఆయన దగ్గరుండే ఒక వ్యక్తికి ఆయన భార్యకు చెడ్డ పేరు వచ్చిందని దోపిడీ చేశారని ఇప్పుడు కొత్తగా ఇచ్చారు. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీలకు కూడా ఎవరికి ఇచ్చారంటే వాళ్ళు కూడా రెడ్డినే పెళ్లి చేసుకోవాలి. ఇదెక్కడ సామాజిక న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటివన్నీ చాలా చేశారు. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, నేను ముందే చెప్పాను, సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపద ఈ పేదవాళ్ళకు పంచుతాం. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం, 5 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మా ఆడబిడ్డలకి, మా ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 రూపాయలు నెలకు, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే బాధ్యత నాది, మాది. అదే మారిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎత్తిస్తారని నువ్వు అప్పు చేసి ఇస్తున్నావు, నేను సంపాదించిస్తాను. నీకు నాకు వ్యత్యాసం అదే. రెండవది, తల్లికి వందనం. ప్రతి మహిళకు, ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తా. ఇద్దరుంటే 30,000, ముగ్గురు 45,000, నలుగురుంటే 60,000 ఇస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. దీపం నేనే పెట్టా, దుర్మార్గుడు ఆర్పేశాడు. మళ్ళీ మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. జ్ఞాపకం ఉందా? దీపం ఎవరిచ్చారు జ్ఞాపకం ఉందా? వంట గ్యాస్ ఎవరిచ్చింది? నేనే కదా మీకు ఇచ్చింది. మళ్ళా హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. 4వది, ఉచిత ప్రయాణం. ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళండి. డ్రైవర్లు అడిగితే చెప్పండి, మా చంద్రన్నే డ్రైవర్. ఏమీ భయపడద్దండి. ఎక్కడికి పోయినా సురక్షితంగా మిమ్మల్ని తీసుకుపోయి భద్రంగా మళ్ళా మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. దర్జాగా వెళ్ళండి. అది ఆడబిడ్డలకు నేను ఇచ్చే వరం. మీ అన్న చంద్రన్న ఇచ్చే మొదటిది మాత్రం నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో కూడా నేను సంపాదిస్తా ఉంటే తిరిగి మా ఆడబిడ్డలకి ఇచ్చి పొదుపుగా అభివృద్ధి చేసుకుని 10 రూపాయలు 20 రూపాయలు చేస్తారు. మా తమ్ముళ్ళకి గనిస్తే 10 రూపాయలు ఎక్కడికి పోతాయి? అందుకే నా భయం, పెత్తనం. అందుకే మా ఆడబిడ్డలకి ఇస్తున్నా. ఇంటి తాళం వాళ్ళకే ఇస్తా, వాళ్ళు చేస్తారు. మీరు కూడా చేసిన దాన్ని కలుపుకొని ముందుకు పోతే మన పిల్లలు బాగుపడతారు. అదే నా ఆలోచన. అన్నదాత, రైతు రాజును చేయాలి. ఒక్కొక్క అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, గిట్టుబాటు ధర ఇస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తాం. ఇది నా కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువగళం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను తమ్ముళ్ళు. నా పేరు చెప్తే పెట్టుబడులు వస్తాయి, జగన్ పేరు చెప్తే పెట్టుబడులు పారిపోతాయి. అందుకే 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా. అదే కాదు, నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. మిమ్మల్ని బాగా చదివించి
అమ్మా నాన్న చూస్తే నాకు బాధేస్తుంది. ఇప్పుడు కూడా మీకు ఉద్యోగం రాకుండా వాళ్ళు కూలి చేసుకునే డబ్బులు మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఆలోచించేది, ఈ 3,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు మీకు అండగా ఉంటా. ఇంకో పక్క మెగా డిఎస్సి ఇస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, పరిశ్రమలు తెస్తా. అన్నింటికంటే ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను. ఇది సమ్మతేనా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు నాయుడుపేట ఉంది, నాయుడుపేటలో ఒక ఐటీ పార్క్ పెడతాం. కంపెనీలు వచ్చి వాళ్ళు ప్రారంభించమంటాం. ప్రపంచంలో ఉండే కంపెనీతో అనుసంధానం చేస్తాం. మా తమ్ముళ్ళు నాయుడుపేటలో కూర్చొని ప్రపంచంలో అన్ని కంపెనీలకు మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. ఇంటింటికి మంచినీరు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. పింఛన్ నేనే ఇచ్చా, జ్ఞాపకం ఉందా మీకు? 200 రూపాయలు పింఛన్ 2,000 చేసింది ఎవరు? ఎవరని అడుగుతున్నా. ఈ కొత్త బిడ్చిగాడు చెప్తున్నాడు నేను చేయలేదంట, ఈయన చేశాడంట. అబద్ధాలు చెప్పడంలో చాలా దిట్టయితనం, ఇదే పని చేస్తాడు. అందుకే ఒరిజినల్గా పెన్షన్ ప్రారంభించింది కూడా తెలుగుదేశం పార్టీని. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 35 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ నేను 2,000 రూపాయలు తీసుకెళ్ళా. ఈరోజు చెప్తున్నా 4,000 రూపాయలు ఇస్తాం మీ అందరికీ. అంతేకాదు ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖు ఇస్తాం. 3 నెలలు మీరు తీసుకోకపోయినా బయట పోతే మీరు వస్తానే 3 × 4 12,000 ఒకేసారి ఇస్తాం. కోతలుండవు, ఆంక్షలుండవు. ఇది పేదవాడి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాను, అది నా కమిట్మెంట్. అది ఇంకో పక్క అన్నీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా. నేను 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాను, పరిపాలన తెలిసిన వ్యక్తిని. 14 సంవత్సరాల్లో ఎంత పనిచేశానో రేపు 5 ఏళ్లలో దానికంటే ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, సూళూరుపేటలో ఒక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, 2 సార్లు గెలిపించారు. ఒక తట్ట మట్టేశాడా ఎక్కడన్నా? ఒక చిన్న అభివృద్ధి చేశాడా ఎక్కడన్నా? అతనికి అభివృద్ధి అంటే తెలుసా అని అడుగుతున్నా. 3వసారి కావాలంటున్నాడు. ఎందుకంటే పాపాల పెద్దిరెడ్డికి బినామీ ఈయన. మీ స్వర్ణముఖి నదిలో ఇసుక దందా చేయడం ఆయన బాధ్యత. ఆ ఇసుక దోచుకోవడానికి వీళ్ళని అడ్డంగా పెట్టుకుంటున్నాడు. అందుకే మొన్న సత్యవేడు ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యి ఆదిమూలం చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ దోపిడీకి నేను అనుమతించనని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వాళ్ళే పెట్టుకుంటున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ గంజాయి వ్యాపారం ఉందా లేదా? బెట్టింగ్ ఉందా లేదా? ఎవరు కారణం దీనికి? ఇంకో పక్క గ్రావెల్ దందా ఉందా లేదా? బియ్యం, అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతుందా లేదా? లిక్కర్ దందా ఉందా లేదా? తమిళనాడు నుంచి మద్యం వస్తా ఉందా లేదా? శ్రీ సిటీకి మనం పరిశ్రమలు తెస్తే వీళ్ళు పేకాట క్లబ్బులు తెచ్చారు. వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కాలే. ఇవన్నీ చూస్తా ఉంటే స్వర్ణముఖి కాళింగ్ నదిని ఏటీఎంగా తయారు చేశారు, ఎనీ టైం డెలివరీ. ఇక్కడి నుంచి 24 గంటలు లూటీ, అవునా కాదా? మొత్తం ఊట్ చేశారు. ఇంకెక్కడ భూగర్భ జలాలు కూడా లేవు. ఒకప్పుడు మీరందరూ అడిగేవాళ్ళు, కొంతమంది తమ్ముడు భూకంపం కూడా వచ్చింది, భూమి ఉంది వేస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు?
ఎక్కడ చూసినా కేజీఎఫ్లు తయారు చేశారు. కొండలన్నీ మింగేశారు, ఆనకొండలు. నదులన్నీ మొత్తం ఊడ్చేశారు, ఇసుకే లేకుండా. ఎక్కడైనా నీళ్లు నిలుస్తున్నాయా మీ ఊర్లో? మీ బావుల్లో నీళ్లు ఉన్నాయా? ఇప్పుడు మీ బోర్లో నీళ్లు వస్తున్నాయా? అది ఒకప్పుడు ఉండేదా? ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెషిన్స్ పెట్టకూడదు, లేబరే చేయాలి, ఇంత లెవెల్ కంటే తీయకూడదు, భూగర్భ జలాలు ఉండాలి, చెక్ డ్యాములు కట్టాం, అన్నీ చేసి ఆ రోజు ముందుకు పోతే అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మత్స్యకారులు ఇక్కడ కొంత అడిగారు, పులికాట్ ముఖద్వారం వద్ద పూడికి తీయాలని. ఎప్పుడూ మన మత్స్యకారులకి తమిళనాడు మత్స్యకారులు గొడవలు ఉంటాయి. నాకు అర్థమైంది, మీకు న్యాయం చేసే బాధ్యత, మత్స్యకారులకు అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. వాటర్ గ్రిడ్ పెడతాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. వేముగుంటపాలెంలో పొర్లకట్లు మరమ్మతు చేయమన్నారు, అవి కూడా చేపిస్తాం. స్వర్ణముఖి మొత్తం ఒకప్పుడు ప్రారంభించాను. చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచడానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, మీకు అందరికి అనుమానం ఉంటుంది, మీకు ఓటేస్తే ఏమవుతుందని. మాకు ఓటేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మాకు ఓటేస్తే మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది, మీ పొలాలకు నీళ్లు వస్తాయి. మాకు ఓటేస్తే మహిళలకు భద్రత ఉంటుంది, మహిళా సాధికారత వస్తుంది. మాకు ఓటేస్తే కరెంటు ఛార్జీలు, మద్యం ధరలు నియంత్రణ చేస్తాం. చెత్త మీద పన్ను లేకుండా కాపాడే బాధ్యత మాది. ఇంకో పక్క మాకు ఓటేస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు, ధరల బాధుడు ఉండదు, కక్ష రాజకీయాలు ఉండవు, ప్రజాస్వామ్యపైన దాడి ఉండదు, వ్యవస్థలు పనిచేస్తాయి, నిర్వీర్యం కావు. ప్రజల నమ్మకం, భరోసా ఇవ్వడం మా బాధ్యత. రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రజలు గెలవాలి. ఆ ప్రజలు గెలవడం ఎన్డీఏతోనే సాధ్యం. అందుకే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎంపీకి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కమలం పువ్వు, అదే మరి సైకిల్కి ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. అందుకనే ఇంకో పక్క మిమ్మల్ని అందరినీ నేను కోరేది, ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, మీకు అన్ని విషయాలు చెప్పాను. మా సంకల్పం ఒకటి, కేంద్రంలో 400+ సీట్లు గెలవాలని కేంద్రం ఆలోచిస్తా ఉంది. ఇంకో పక్క రాష్ట్రంలో 160+ సీట్లు రావాలి, 25 పార్లమెంట్లకు 25 రావాలి. ఇప్పుడే మధ్యాహ్నం నేను ప్రొద్దుటూరులో ఒక మీటింగ్ పెట్టాను. ఆ స్పందన చూస్తే కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి చీటి చినిగిపోయింది, గెలవడు. నేను ఒకటి అడిగా, కిల్డ్ బాబాయ్ అని అడిగా, ఆన్సరే లేదు. నేను ఇంకో మాట అడిగా, నిందితుడిని పక్కన పెట్టుకొని ఎవరైతే బాధితురాలు ఉందో ఆవిడ మీద కేసులు పెట్టాడు. ఎంత బాధ అంటే మీరు ఆలోచించండి. మీ చిన్నాన్న చంపితే సిగ్గు లేకుండా ఎవరైతే చంపారో అతన్ని పెట్టుకొని తిరగడం అంటే ఇది న్యాయమా మీకు అని అడుగుతున్నా. అంటే చట్టాన్ని వెక్కిరించడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మా తమ్ముళ్ళు అంటున్నారు తాగునీళ్లు లేవు, ఎవడ కారణం దీనికి? పాలకులు అవునా కాదా? కర్నూలు పోతే ఆయన అంటున్న మంత్రాలయం నుంచి శ్రీకాకుళం వరకు, ఇచ్చాపురం వరకు అన్ని గ్రామాలు బాగు చేశానంటున్నాడు. కానీ ఈరోజు మీరు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఖాళీ బిందెలతో స్వాగతం జగన్మోహన్ రెడ్డికి. నిరసనలు అంటే చేతగాని ప్రభుత్వంలో మంచినీళ్లు, త్రాగునీళ్లు ఇవ్వలేక చతికిలబడ్డారు. కడాన పేదల జీవితం భయంకరంగా తయారైంది. కర్నూలులో నేను చూశాను, ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కర్నూలులో
వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి. స్నానాలు చేయడం మానేశారు, పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేశారు. ఎందుకు? పెళ్ళిళ్ళు చేస్తే 10 మందిని పిలవాలి, పిలిస్తే నీళ్లు కావాలి. నీళ్లు లేవు కాబట్టి పెళ్ళిళ్ళు మానేశారు, తాగడం కూడా నీళ్లు మానేశారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఇక్కడ ఈ రాష్ట్రంలో. పంట వదిలిపెట్టండి, ఇది నువ్వు తగలబెట్టిన విధానం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బాధ్యత చెప్పడానికి వచ్చా, మీలో చైతన్యం తేవడానికి వచ్చా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి దుర్మార్గుణ్ణి చిత్తుగా ఓడించి ప్యాక్ ఆఫ్ చేసి పంపించేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మా తమ్ముళ్ళు అందరూ చెప్తున్నారు గట్టిగా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా వయసు గురించి మాట్లాడతాడు. నేను ఒక మాట చెప్పా, నా మారిగా 2 గంటలు ఎండలో కూర్చొని మాట్లాడు, నీకు అద్దె వెళ్ళిపోతుంది. నా చదువు గురించి మాట్లాడతాడు. నేను చెప్పా, నేను MA చదివా, వెంకటేశ్వర యూనివర్సిటీ చదివా, 74లో చదివా, ఆర్థిక శాస్త్రం చదివా అని చెప్పా. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎక్కడ చదివావు? ఎక్కడ చదివావు? ఎక్కడ డిగ్రీ వచ్చింది నీకు? నీకు డిగ్రీ వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చిందా తమ్ముళ్ళు? మీకు తెలుసా ఏ యూనివర్సిటీ చదివాడు? రహస్య యూనివర్సిటీ, పేరే రహస్యమైన యూనివర్సిటీ. ఇలాంటి ఫేక్ ఫెలోస్ నన్ను గురించి మాట్లాడితే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, బాబాయ్ గొడ్డలి వేటు చూశారు, కోడి కత్తి డ్రామా చూశారు, ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు. ఇంట్లో నుంచి కంటైనర్ పెట్టి ఇసుక డబ్బులు, మద్యం డబ్బులు పంపించి మీ ఊర్లో అప్పుడే స్టాక్ పెట్టేశారు. పెట్టారా లేదా? ఒక్కొక్క నియోజకవర్గంలో 20-30 కోట్లు పెట్టి డబ్బులు పంచి మద్యం మత్తెక్కించి ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు. నీ ఆటలు సాగవు. ప్రజా చైతన్యం వచ్చింది. అందుకే కోరుతున్నా, ఇంటికి ఒక రోజు ఒక్కొక్కరు బయట రావాలి. మీ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలి. ఈ రాష్ట్రం వెలగాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ తర్వాత ఏం చేయాలన్న బాధ్యత నేను చేసి చూపిస్తానని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. You ready? Psycho, 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 Pomali. Cycle, Ramali. Psycho, Pomali. Cycle, Ramali. Psycho, Pomali. Cycle, Ramali. Sima Chellemma, Attile Chinnamma, Sise Ammamma, Attundagateera. Psycho, 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 Pomali. Cycle, Ramali. College kurradu, chelo musalodu, badilo buddodi, slogan okatera. Psycho Pomali, Cycle Ramali. Psycho Pomali, Cycle Ramali. Repeat it. Krishna Godavari Rasikonda Kanneeru, mana isuka ganunanni cheputundokatera. Psycho, psycho, psycho Pomali. Cycle Ramali. That's right. Tirumala Venkana, Kadapalo Darga. ఏం తమ్ముళ్ళు, ముఖ్యమంత్రి అంటున్నా నేను ఒంటరి వాడినని అందరూ. నేను అంటున్నా, ఊర్లో దొంగ వస్తే ఏం చేస్తాం మనం? దొంగను పట్టుకోవడానికి ఊరంతా ఒకటి అవుతారా లేదా? కర్ర పట్టుకొని వస్తారా లేదా? వాడిల్లే కదా, వాడిని దోచుకొని తరుణ మిమ్మల్ని అడుగుతున్నా, వ్యాధులు కానీ విభేదాలున్నా అందరూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటా మీరు సిద్ధమా అని అడుగుతున్నా. చప్పట్లు కూడా చెప్పండి. ఒక సైకో చేతల్లో అయిపోయింది.
నాలాంటి వాడికి కూడా శిక్షలు తప్పల. 5 ఏళ్ళు నిద్ర లేని రాత్రులు గడిపా మన వాళ్ళని కాపాడుకోవడానికి, ప్రజల్ని కాపాడడానికి, మీ హక్కులు కాపాడడానికి, నాయకులను కాపాడుకోవడానికి, సోషల్ యాక్టివిస్టులు కాపాడడానికి, పత్రికా విలేకరులు కాపాడుకోవడానికి. ఇది నేను చెప్పే బాధ. నన్ను అర్థం చేసుకోండి. నా స్వార్థం కాదు. 45 ఏళ్ళు నన్ను ఆరాధించారు, అభిమానించారు, నన్ను రాజకీయాల్లో రాణించేదిగా చేశారు. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇప్పుడు బాగు చేసుకోకపోతే నష్టపోతాం. నా వెనకాల నడవండి, మా వెనకాల నడవండి. బంగారు యుగం వైపు, స్వర్ణ యుగం వైపు మేము తీసుకెళ్తాం. యామారితే రాతి యుగమే గతి. 5 ఏళ్ళు రాతి యుగంలో బతికాం. స్వర్ణ యుగానికి సిద్ధంగామని ముందుకు రమ్మని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. It's about time to break it down. You ready? Psycho, 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 Pomali. Cycle, 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 Ravali. Psycho, Pomali. Cycle, Ravali. Psycho, Pomali. Cycle, Ravali. Sima Chellemma, Attila Chinnamma, Sisa